హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు భారీ శుభవార్త అండి, ఇన్కమ్ ట్యాక్స్ తగ్గింపు. సో దాని గురించి పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మనందరికీ తెలిసిందే, ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఏప్రిల్ నుంచి జూలై 31 లోపల అయితే ప్రతి ఒక్కరు కూడా ఐటీ రిటర్న్స్ దాఖలు చేసుకోవాల్సిన సమయం అయితే ఈ సమయం అండి. సో ఈ సమయంలోపు అయితే అందరూ కూడా ఐటీ రిటర్న్స్ అంటే ట్యాక్స్ పేయర్స్ కానీ నాన్ ట్యాక్స్ పేయర్స్ కానీ ఎవరైనా ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ ట్యాక్స్ అయితే దాఖలు చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఐటీ రిటర్న్స్. కాబట్టి మనకి ఇంకా ఎంతో సమయం లేదండి. ఈ నెల 31 అంటే ఈరోజు 8వ తేదీ కాబట్టి ఇంకా ఒక 2-3 వారాలు అయితే సమయం ఉంది. సో ఈ లోపే అని కాకుండా చివరి తేదీలలో మనం కనుక సబ్మిట్ చేయలేకపోతే సర్వర్ ఇష్యూస్ వల్ల కానీ సో మనకు పెనాల్టీలు అవి పడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి చివరి తేదీ వరకు ఎవరు కూడా వేచి ఉండకుండా త్వరగా అయితే ఇన్కమ్ ట్యాక్స్ను ఐటీ రిటర్న్స్ అయితే తొందరగా దాఖలు అప్లై చేసుకోవాల్సి అయితే మనమేండి. ఇక ఉద్యోగ వర్గాలకు కేంద్రం ఊరట అయితే ఇచ్చింది. ఆదాయ పన్ను తగ్గించే యోచన, బడ్జెట్పై కొనసాగుతున్న కసరత్తు. బడ్జెట్పై ఈ విధంగా అయితే కసరత్తు మొదలుపెట్టిందండి. మోదీ 3.0 ప్రభుత్వం వచ్చే నెల అంటే ఇప్పుడు ఆగస్టులో ప్రవేశపెట్టనున్న అంటే ఈ జూలై 23వ తేదీన అయితే 22వ తేదీన పార్లమెంటు సమావేశాలు, 23న బడ్జెట్ అయితే ప్రవేశపెట్టనున్నారండి. సో ఉద్యోగ వర్గాలకు, వేతన జీవులకు ఊరట కలిగించే విధంగా పలు నిర్ణయాలు ప్రకటించుతుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయండి. ముఖ్యంగా ఆదాయ పన్ను భారాన్ని తగ్గించే అవకాశాలే ఉన్నాయని చెప్తున్నారు. క్రింది స్థాయి స్లాబ్లలో ఉన్న వారికి ప్రయోజనం కలిగించేలా పన్నులు తగ్గించే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారండి. సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపుపై దృష్టి పెట్టడం కన్నా మధ్యతరగతి వర్గ ప్రజల చేతుల్లో 4 డబ్బులు ఉండేటట్టు చూసి తర్వాత ఆర్థిక ప్రగతికి దోహదపడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోందండి. ఆదాయపు పన్ను భారం తగ్గితే ఆ రూపంలో అయిన సొమ్ము వస్తువులు కొనుగోలు చేస్తారని, దాని ద్వారా ఒకదానితో మరొకటి ముడిపడి ఉండే ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని అంచనా వేస్తుంది ప్రభుత్వము. ప్రస్తుత వార్షిక ఆదాయం 3 లక్షల వరకు ఉంటే 5 లక్షల ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉందండి. సో కాబట్టి అది స్లాబ్ల వారీగా పెరుగుతుంది. ఆదాయ పన్ను 15 లక్షలు ఉన్నట్లయితే పన్ను ఈ విధంగా 30% అయితే పెరుగుతుంది. ఆదాయం కనుక 5 రెట్లు పెరిగితే పన్ను స్లాబ్ మాత్రం 6 రెట్లు పెరుగుతుంది. ఈ విధంగా పెరుగుదల అనేది హేతుబద్ధంగా లేదని, స్లాబులు కూడా మరీ ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. జూలైలో ఈ నెలలో ప్రవేశపెట్టనున్న 2024-25 ఆర్థిక బడ్జెట్పై అయితే పూర్తి బడ్జెట్ అయితే ప్రవేశపెట్టనున్నారండి. సో మంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారామన్ గారు అయితే ఈ మేరకు 7వ బడ్జెట్ను ప్రవేశపెడుతూ ఉన్నారు. సో దీనిపై కసరత్తును ప్రారంభించారు. రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రాతో చర్చలు కూడా జరిపారండి. సో ఈ నెల ఇక కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొని వచ్చిన 3 క్రిమినల్ చట్టాలను కూడా జూలై నుంచి అయితే అమల్లోకి తీసుకొచ్చున్నట్టుగా కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మెఘ్వాల్ వెల్లడించారండి. సో ఈ విధంగా మనకు చూసుకున్నట్లయితే ఆర్థిక బడ్జెట్లో ఎవరైతే సామాన్యులు ఉంటారో వాళ్ళకి ఈ పన్ను భారాన్ని కొంచెం తగ్గించి వారి దగ్గరే డబ్బులు మిగులుబాటు అయ్యేలా చూసి ఆ విధంగా అయినా ఆర్థిక అభివృద్ధికి దోహదపడేలా అయితే పురోగతి సాధించడంలో అయితే కేంద్ర ప్రభుత్వం ఆలోచనతో ఉంది ఫ్రెండ్స్.